ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో శ్రీ శివశక్తి ట్రస్ట్ ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కారం బాబాగా ప్రసిద్ధి చెందిన శ్రీ శివస్వామికి భక్తులు సుమారుగా 60 కిలోల కారంతో విశేష కారాభిషేకం నిర్వహించారు. శివదత్తాత్రేయ ప్రత్యంగిరి మాతాకు కారం అత్యంత ప్రీతికరమైన సమర్పణ కావడంతో ఈ విశిష్ట పూజలు చేపట్టినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. ప్రత్యేక హోమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవంతుడి యొక్క తత్వాన్ని పొందగలుగుతాం. ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మ దోషాన్ని పొందితే విష్ణువు యొక్క అనుగ్రహం చేత మనం అంతా విశేషంగా అనుగ్రహం పొందుతామంట. విష్ణువు దోషాన్ని పొందితే శివుని ఆరాధిస్తే శివుని యొక్క అనుగ్రహం చేత అంతా శుభం జరుగుతుంది. అదే శివ దోషం పొందినప్పటికీ కూడా ఆ యొక్క గురువు ఎవరైతే మనం నిత్యము ఆరాధిస్తామో ఆ గురువు యొక్క అనుగ్రహం చేత మనకంతా శుభం జరుగుతుంది. అటువంటి పర్వదినమైనటువంటి ఈ రోజున మనకి దొరసానిపాడు ద్వారకా తిరుమల ఇక్కడ ప్రత్యంగిరి వృద్ధాశ్రమం ఎందున విశేషమైనటువంటి ప్రత్యంగిరి దేవత ఉపాసకులైనటువంటి శివస్వామి వారి ఆధ్వర్యంలో 60 కిలోలతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి కారాభిషేకాన్ని ఈ రోజున మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఆ యొక్క క్రతువులో ఎవరైతే పాల్గొంటారో ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారో ఇహపర సుఖాలే కాకుండా అష్టైశ్వర్యాలు పొంది చివరికి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతామని చెప్పి ఈ విధంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఓం గురవే నమః. కొల్లాపూర్ తాలూకా అండి, పెద్దకొత్తపల్లి మండలం, గ్రామం పెద్దకొత్తపల్లి. అక్కడి నుండి ఇక్కడ ఆంధ్రకు ద్వారకా తిరుమల దొరసానిపాడు దగ్గరికి కారాభిషేకానికి రావడం జరుగుతుంది. ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది రావట్టే. నాకు మంచిగా ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం కారాభిషేకానికి ప్రతి సంవత్సరం వస్తున్నానండి. మా పిల్లలు వస్తారు, మేము వస్తాం, అందరం వచ్చిపోతుంటాం ప్రతి సంవత్సరం అండి ఇక్కడైతే మంచిగా కారాభిషేకం స్వామి సంతోషంగా నడుస్తుంది. వస్తున్నాం స్వామి. మీ చేతులతో చేశారా? మా చేతులతో చేసాం స్వామి. పట్టుకున్నాం. ఇక ఇళ్ళ దగ్గర మందిని ఆపినాము. ఆపితే కూడా మంట చేతులు నిండి కడుక్కొని మంట చేసి ఇక్కడ కిందికి వస్తున్నాం స్వామి. హరి ఓం గురుభ్యో నమః.